ఈరోజు మన వీడియోలో ఈ ఎపోక్ అంటే ఏంది, బ్యాచ్ సైజ్ అంటే ఏంది, ఇటరేషన్స్ అంటే ఏంది, ఓవర్ ఫిట్టింగ్, అండర్ ఫిట్టింగ్, ఆప్టిమం వీటి గురించి మనం ఏంటంటే ఈ వీడియోలో చెప్పుకుందాం. దీని ముందు మీరు ఏంటంటే ఈ బ్యాక్ ప్రాపగేషన్ వీడియో అనేది చూడండి. బ్యాక్ ప్రాపగేషన్ అదేవిధంగా గ్రేడియంట్ డీసెంట్. సో వీటి గురించి ఆల్రెడీ చెప్పాను. మీరు అవి చూసిన తర్వాత ఇది చూసినట్లయితే ఒక క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ మీకు ఏంటంటే ఎపోక్ అంటే చెప్పడం జరిగింది. ఒక ఎపోక్ అంటే ఏంటంటే ఒక ఫార్వర్డ్ ప్రాపగేషన్ అదేవిధంగా బ్యాక్వర్డ్ ప్రాపగేషన్, ఈ రెండింటిని కలిపి మనం ఏంటంటే ఒక ఎపోక్ అనేది అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా సెట్ అనేది ఉందండి. సో ఈ డేటా సెట్ అనేది ఎప్పుడు మనం న్యూరల్ నెట్వర్క్స్ పంపింది, దీన్ని మనం ఏంటంటే నెంబర్ ఆఫ్ బ్యాచెస్గా డివైడ్ చేస్తాం. సో ఒకేసారి డేటా సెట్ ఏదైతే ఉందో ట్రైన్ అండ్ టెస్ట్ మనం ఏంటంటే నెంబర్ ఆఫ్ బ్యాచెస్గా డివైడ్ చేస్తూ ఉంటాము. సో ఈ నెంబర్ ఆఫ్ బ్యాచెస్లో మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఇమేజెస్ ఉన్న డేటా సెట్ని మనం 4 బ్యాచెస్గా చేసాము. అంటే నెంబర్ ఆఫ్ బ్యాచెస్ వచ్చేసరికి 4. సో ఈచ్ బ్యాచ్లో మనకి 500 శాంపుల్స్ అనేవి ఉన్నాయి. సో ఆ 500 వచ్చేసరికి మనకి ఏంటంటే బ్యాచ్ సైజ్. సో ఈ ఎపోక్ అనేది మనకి ఏంటంటే ఫార్వర్డ్ ప్రాపగేషన్ అదేవిధంగా బ్యాక్వర్డ్ ప్రాపగేషన్లో మన వెయిట్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎపోక్ అనేది మనం ఒకటి ఇచ్చామనుకోండి, అండర్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. సో మీకు బ్యాక్ ప్రాపగేషన్ సంబంధించిన వీడియో చూడండి. సో బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ చూసిన తర్వాత మనకి ఏంటంటే మీకు కొద్దిగా ఇంకా అర్థమయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంది. సో ఈ ఎపోక్ 1 ఇవ్వడం వల్ల మనకి అండర్ ఫిట్టింగ్ జరుగుతుంది. సో దట్ మనకి ఏంటంటే న్యూరన్స్ అనేవి కంప్లీట్గా లెర్న్ అవ్వక ఏదో 2 శాంపుల్స్తో మనకి ఏంటంటే అలా ప్రిడిక్షన్ అనేది పాస్ అవుతుంది. సో మనకి ఇక్కడ అండర్ ఫిట్టింగ్లో ఏంటంటే ఎర్రర్ అనేది ఎక్కువగా వస్తుంది. ఈ ఎపోక్ అనేది మనం డేటా సెట్ అనేది ఎక్కువ ఉందనుకోండి, సో ఎక్కువ ఇవ్వాలి, తక్కువ ఉంటే కొద్దిగా తక్కువగా ఇవ్వాలి. సో మరి ఎక్కువ డేటా సెట్ ఉన్నప్పుడు తక్కువగా ఇచ్చినప్పుడు ఎపోక్స్ ఇవ్వడం వల్ల మనకి ఇలా అండర్ ఫిట్టింగ్ అనేది జరుగుతుంది. మన డేటా సెట్ అనేది ఎక్కువ ఉందండి, దానికి తగ్గట్టు మనం ఎపోక్స్ 1000 అలా ఇచ్చాము. సో అప్పుడు మనకి ఏంటంటే కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఆప్టిమం ఉంది కదా. సో మనకి ఏంటంటే ఎర్రర్ అనేది మనం ఏదైతే టెస్ట్ డేటా పెట్టి మనం చూసినట్లయితే ఎర్రర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఎపోక్స్ అనేది కరెక్ట్గా ఇచ్చినట్టు, మన ప్రెడిక్షన్ బాగా వచ్చినట్లయితే. సో ఎపోక్స్ అనేవి డేటా సెట్ అనేది ఎక్కువ ఉంది, ఎపోక్స్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. అప్పుడు మనకి ఏంటంటే ఓవర్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. సో ఓవర్ ఫిట్టింగ్ వల్ల మనకి ఏంటంటే టెస్ట్ డేటాలో సో ఆప్టిమం కన్నా ఎర్రర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలా మనకి ఏంటంటే ఈ ఎపోక్స్కి ఓవర్ ఫిట్టింగ్ అదేవిధంగా అండర్ ఫిట్టింగ్ మధ్య రిలేషన్ చూసారు కదా. అయితే మరి ఎపోక్స్ అనేవి జనరల్గా ఎంత ఇవ్వాలంటే అది మీ యొక్క డేటా సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను కోడింగ్ పార్ట్ అనేది ఒకటి తీసుకుని అక్కడ మనం ఏంటంటే ఎపోక్స్ ఇన్ని అని నేను ఇస్తాను. సో మీరు సిఎన్ఎన్కి సంబంధించిన వీడియోలు అదేవిధంగా ఏఎన్ఎన్కి సంబంధించిన ఆర్ఎన్ఎన్ సంబంధించిన వీడియోలో కోడింగ్ పార్ట్స్ అనేవి చూడండి. అప్పుడు మీకు ఏంటంటే ఈ ఎపోక్స్ ఎంత అనేది ఇస్తున్నాము, బ్యాచ్ సైజ్ అనేది ఎంత అనేది ఇస్తున్నాము అనేది తెలుస్తుంది. సరే, ఇటరేషన్స్ అంటే ఏంది? సో ఇటరేషన్ యొక్క డెఫినేషన్ చెప్తాను వినండి. సో నంబర్ ఆఫ్ బ్యాచెస్ నీడ్ టు కంప్లీట్ 1 ఎపోక్. సో నంబర్ ఆఫ్ బ్యాచెస్ నీడెడ్ టు కంప్లీట్ 1 ఎపోక్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా అర్థం అవడానికి 2000 ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ అనేవి నేను తీసుకున్నాను. సో 2000 ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను ఏంటంటే ఒక్కొక్క దానిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాచ్లో 500 ఇమేజెస్ ఉన్నాయి. సో ఎన్ని బ్యాచెస్ చేశానని చెప్పలేదు, ఒక బ్యాచ్లో 500 ఇమేజెస్ ఉన్నాయి, అంటే బ్యాచ్ సైజ్ 500. సో డేటా సెట్లో ఉన్న ఇమేజెస్ 2000. సో ఆ బ్యాచ్ యొక్క ఇమేజెస్ మనం ఏంటంటే 4 ఇటరేషన్స్ కంప్లీట్ అయినట్లయితే ఒక ఎపోక్ కంప్లీట్ అవుతున్నట్టు. సో 1 ఎపోక్ కంప్లీట్ అవ్వాలంటే ఒక బ్యాచ్ సైజ్లో 500 ఇమేజెస్ ఉన్నాయి కదా, ఆ ఇమేజెస్ అనేవి 4 ఇటరేషన్స్ అనేవి చేయాలి. సో 4 అని ఇటరేషన్స్ అనేవి చేస్తే మనకి ఏంటంటే 1 ఎపోక్ అనేది కంప్లీట్ అవుతున్నట్టు. సో ఇప్పుడు మనం 1 ఎపోక్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ బ్యాచెస్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. సో ఒక ఎపోక్ అనేది మనకి డెఫినేషన్గా చెప్పాలి అంటే నెంబర్ ఆఫ్ బ్యాచెస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. సో అంటే మనకి 4 బ్యాచెస్ ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ 4 ఇటరేషన్స్ అనేవి జరుగుతూ ఉంటుందండి. ఇది మనకి ఈ ఎపోక్ బ్యాచ్ సైజ్కి ఇటరేషన్స్కి మధ్య ఉన్న రిలేషన్. సో మీ కోడింగ్ పార్ట్లో మనకి ఏంటంటే ఆల్రెడీ మీకు ఎంత ఇవ్వాలి ఏంది అనేది అక్కడ మీకు జనరల్గా నేను చెప్పుకుంటూ వెళ్తాను. సో మీకు అర్థమైంది కదండి. ఎపోక్ అంటే ఏంది, ఒక ఫార్వర్డ్ ప్రాపగేషన్ అదేవిధంగా బ్యాక్వర్డ్ ప్రాపగేషన్. ఈ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్లో మనకి ఏంటంటే వెయిట్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి. సో దట్ మనకి ఏంటంటే లాస్ ఫంక్షన్ అనేది దాని యొక్క ఎర్రర్ అనేది మనం ఏంటంటే మినిమైజ్ చేస్తూ ఉంటాము. అప్పుడు మన యొక్క ప్రిడిక్షన్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ట్రూకి ఈక్వల్గా ఉంటుంది. సో బ్యాచ్ సైజ్ వచ్చేసరికి మనకి నెంబర్ ఆఫ్ బ్యాచెస్లో ఉన్న శాంపుల్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఇమేజెస్ ఉన్నాయి అనుకోండి. సో ట్రైనింగ్ ఇమేజెస్ అనుకుంటే దాన్ని మనం 4 పార్ట్స్గా చేసాం. అంటే నెంబర్ ఆఫ్ బ్యాచెస్ వచ్చేసరికి 4, దానిలో ఇచ్చి నెంబర్ ఆఫ్ బ్యాచ్లు వచ్చేసరికి 500 శాంపుల్స్ ఉన్నాయి అనుకోండి. దానిలో 500 అదేవిధంగా ఇంకో దానిలో 1000 అదేవిధంగా 250 అయినా అనుకోండి. అప్పుడు మనకి ఏంటంటే బ్యాచ్ సైజ్ అనేది డిఫరెంట్ అవుతూ ఉంటుంది.
సో ఇటరేషన్స్ వచ్చేసరికి మీకు నెంబర్ ఆఫ్ బ్యాచెస్ అనేవి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు మనం ఒక ఎపోక్ కంప్లీట్ అయిందని అంటాము. సో ఈ ఎపోక్ మీద మనకి ఏంటంటే ఈ ఓవర్ ఫిట్టింగ్ అండర్ ఫిట్టింగ్ దీనికి రిలేషన్ అనేది ఉంటుంది. సో ఎపోక్ అనేది తక్కువ ఇచ్చినట్లయితే అండర్ ఫిట్టింగ్, ఎపోక్ అనేది ఎక్కువ ఇచ్చినట్లయితే ఓవర్ ఫిట్టింగ్ వస్తుంది. సో ఎపోక్ అనేది మన యొక్క డేటా సెట్ని బట్టి తగ్గట్టు ఇవ్వాలి. సో మీకు కోడింగ్ పార్ట్లో చూసినట్లయితే మీకు ఇంకా అర్థమవుతుంది. సో ఇలా మనకి ఏంటంటే ఓవర్ ఫిట్టింగ్, అప్పుడు అండర్ ఫిట్టింగ్. సో మన యొక్క అవుట్పుట్ వాల్యూస్ని బట్టి మనం ఎపోక్స్ కూడా మార్చాల్సి వస్తుంది. సో మీకు కోడింగ్ పార్ట్లో ఏంటంటే మీకు ఈ ఎపోక్ ఎలా ఇస్తాము, బ్యాచ్ సైజ్, అదేవిధంగా ఇటరేషన్స్ అనేవి మీరు కోడింగ్ పార్ట్ చూడండి ఆ వీడియో, మీకు అప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.